జగన్ గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోతే మొదట నష్టపోయేది పులివెందుల, తర్వాత కడప జిల్లా అనేది ఇప్పుడు వాళ్ళ స్వయ అనుభవంలో తేలింది. ఇప్పుడు సీఎంగా ఆయన ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా సొంత నియోజకవర్గం, సొంత జిల్లా మీద కొంచెం ఫోకస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే జరిగిన మొదటి ఎఫెక్ట్ ఏంటి? పులివెందుల మెడికల్ కాలేజ్ కాస్త పక్కకు పోయింది. బహుశా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎరకి పులివెందుల మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అది కాలేజ్ ఉంటుందా, ఉండదా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారా అన్నంత పరిస్థితి వెళ్ళిపోయింది. అక్కడ స్టాప్ కూడా బదిలించారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించిన కారణంగా వచ్చిన మొదటి దెబ్బ పులివెందుల మెడికల్ కాలేజ్ పోయింది. రెండోది, సీనీ తోటలు కానీ అరటి తోటలు కానీ పులివెందుల తాలూకా ఈ తాలూకాలో బాగా పండుతాయి, గండికోట రిజర్వాయర్ వాటన్నిటి కారణంగా. కానీ వాటి మార్కెట్ రేటు గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎట్లుంది? మార్కెట్ రేటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఉన్న ప్రతి కొంచెం చొరవ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చూపేవారు. రైతాంగ సమస్యలు ఇవన్నీ ఇప్పుడు జగన్ గుర్తుకొస్తున్నాడు. మనం జగన్ ఓడిపోయిన దాని కారణంగా మొదట మిగతా రాష్ట్రంలో లాభ నష్టాలన్నా పులివెందులు కానీ ఇతరగా నష్టపోయాం. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా దర్బార్కి ఎక్కువ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎక్కువ వస్తున్నారు. రీజన్ ఏంటంటే తమ బాధలు చెప్పుకోవడం కోసం. వాళ్ళకు గమనంలో ఉంటుంది కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండింది మనకు, ఇప్పుడు లేకపోవడం వల్ల ఏం కోల్పోయినామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు పెరిగేసరికి జన సాంద్రత పెరుగుతా ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కడప జిల్లాలో కొన్ని మౌలికమైన అంశాలు ప్రస్తావిస్తారు. ఒకటి, అరటి సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. అదే చీనీకి సంబంధించిన మార్కెట్ రేట్ లేదు. ఉల్లి, కర్నూలు జిల్లా తర్వాత హైయెస్ట్ ఉల్లి పండేది కడప జిల్లా. కానీ ప్రభుత్వం బహుశా చదరపు ఒక 50,000 రూపాయలు ఒక ఎకరాకు కాంపన్సేషన్ రూపంలో ప్రకటించింది. ఒక క్వింటాల్కు అనుకుంటాను 50,000 రూపాయలు మద్దతు ధర. అయితే దానికి కర్నూలు అని మెన్షన్ చేశారు ఆ జియోలో, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. ఇప్పుడు ఆ కర్నూలు తర్వాత హైయెస్ట్ పండేది కడప జిల్లా. మరి కడప జిల్లా వాళ్ళకి 50,000 ఇవ్వదా ప్రభుత్వం గిట్టుబాటు ధర? అదే జగన్ ఉంటే జరుగుండేదా కడప జిల్లాకి? ఇట్లాంటి చర్చలు అనేది జరుగుతాయి. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కారణంగా రైతుల్లో ఒక చర్చనీయాంశం చేయడం, అదేవిధంగా చీనీ రైతులు మార్కెటింగ్ సమస్యలు అవన్నీ ఎదుర్కొంటున్నారు కాబట్టి నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కారణంగా రైతుల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కావడానికి కొన్ని సందర్భాల్లో మరీ ప్యాథటిక్గా ఉన్న చోట ఆయన ట్రస్టుల ద్వారా కొంత మనీ సహాయం చేస్తున్నాడు. లాస్ట్ టైం చేశాడు. ఈసారి కూడా అట్లాంటి సహాయం పడడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతాల్లో భరోసా ఇవ్వడానికి, మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా విశ్వాసాన్ని పెంచడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి 3 రోజుల పర్యటన దోహదపడుతుంది.